2023 ఏప్రిల్ 17 రాత్రి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. యూపీలోని ప్రయాగ్రాజ్ కాల్విన్ హాస్పిటల్ బయట వాతావరణం. ఒక పక్క పోలీస్ సైరన్ల మోత, మరోపక్క భారీగా జనం, మీడియా. ఎక్కడ చూసినా ఒకటే గందరగోళం. యూపీ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ భారీ భద్రత మధ్య మెడికల్ చెకప్ కోసం అక్కడికి తీసుకొచ్చారు. దశాబ్దాల పాటు ఒక రాష్ట్రాన్ని గడగడలాడించిన ఆ మాఫియా సామ్రాజ్యానికి అదే చివరి రాత్రి అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు కదా. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే టైంలైన్ ఒక్కసారి చూద్దాం. రాత్రి 10:30 పోలీస్ వ్యాన్ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంది. కట్ చేస్తే సరిగ్గా 10:36. ఆ ఇద్దరు అన్నదమ్ములు మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. అప్పుడే రిపోర్టర్ల ముసుగులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు ఒక్కసారిగా పాయింట్ బ్లాంక్లో వాళ్లపై కాల్పుల వర్షం కురిపించారు. ఇదంతా నేషనల్ టెలివిజన్లో లైవ్లో ప్రత్యక్ష ప్రసారమవుతుండగానే కేవలం కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. ఆ షాకింగ్ విజువల్స్ చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపెడింది. సరే, ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు విషయం గురించి లోతుగా విశ్లేషిద్దాం. అంతటి పవర్ఫుల్ మాఫియా బాస్ ఇలా పబ్లిక్గా లైవ్ టెలివిజన్లో ఎలా కుప్పకూలాడు? ఈ కథ మొత్తం అర్థం కావాలంటే మనం 1962కి వెళ్ళాలి. అలహాబాద్లోని కసారీ మసారీ అనే ఒక చిన్న ఊరు. అక్కడ గుర్రపు జట్కా నడుపుకునే ఒక పేద కుటుంబంలో అతీక్ అహ్మద్ పుట్టాడు. బహుశా ఆ పేదరికం నుంచినేమో అండర్వరల్డ్ని శాసించాలనే అతని ఆశలు పుట్టుకొచ్చాయి. అతని నేర సామ్రాజ్యం చాలా స్పీడ్గా, అంతే క్రూరంగా మొదలైంది. 8వ తరగతి చదివే వయసులోనే అటుగా వెళ్లే గూడ్స్ రైళ్ల నుంచి బొగ్గు దొంగిలించటం స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా 17 ఏళ్ల వయసుకే తన మొదటి మర్డర్ చేశాడు. ఆ తర్వాతేమైందంటే నాటుబాంబులు తయారు చేయడంలో ఫేమస్ అయిన చాంద్ బాబా గ్యాంగ్లో చేరాడు. ఆ చీకటి ప్రపంచపు ఎత్తుగడలన్నీ అక్కడే నేర్చుకున్నాడు. కాని అతీక్ ఆశయాలు ఇంకా పెద్దవి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఏ గురువు దగ్గరైతే తను విద్య నేర్చుకున్నాడో అదే చాంద్ బాబాను దారుణంగా హత్య చేసి ఆ నేర సామ్రాజ్యాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. ఇలా ఎదుగుతున్న టైంలోనే అతనికి ఒక పెద్ద బ్రేక్ పడింది. పోలీసుల కన్ను అతనిపై పడింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఎటువంటి ఆధారాలు లేకుండానే 12 నెలలపాటు జైల్లో పెట్టే చట్టం. దీన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి యూపీ గ్యాంగ్స్టర్ అతనే. ఇక పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి ఫుల్గా రెడీ అయిపోయిన ఆ టైంలో కేవలం ఒక రాజకీయ నాయకుడి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ అతన్ని కాపాడింది. ఇక అక్కడి నుంచి చూడండి, చట్టం తనను ఏమీ చేయలేదన్న ధీమాతో మరింత భయంకరమైన దౌర్జన్యాలకు దిగాడు. ఒక కొత్త చీకటి శకం మొదలైంది. క్రైమ్ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ నంబర్ 5 అనేది అతని ఆధిపత్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలహాబాద్ వెస్ట్ నుంచి ఏకంగా 5 సార్లు, అవును వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎంతలా అంటే అతను పోటీ చేసే స్థానంలో వేరే ఎవ్వరూ నామినేషన్ వేయడానికి కూడా భయపడేంతలా. అంతేనా, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ఫూల్పూర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా పార్లమెంట్లోనే అడుగుపెట్టాడు. అది అతని పవర్కి పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఇదే ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు అతని పవర్ ఎంత పీక్స్లో ఉండేదో పతనం ఎంత దారుణంగా ఉందో మనం గమనించాలి. 2012లో తన కేసు విచారణ చేయడానికి ఏకంగా 10 మంది జడ్జీలు ప్రాణభయంతో తప్పుకున్నారంటే అతని రేంజ్ అర్థం చేసుకోవచ్చు. కాని అదే 2023కొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్కౌంటర్లో చనిపోయిన తన సొంత కొడుకు అంత్యక్రియలకు వెళ్లడానికి పర్మిషన్ అడిగితే కోర్టు నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఎంత దీనమైన స్థితికి పడిపోయాడో ఆలోచించండి. అసలు ఇంతటి తిరుగులేని సామ్రాజ్యం కూలిపోవడానికి బీజమెక్కడ పడింది? అంతా 2004లో స్టార్ట్ అయింది. ఎన్నికల్లో తన తమ్ముడు అష్రఫ్ రాజుపాల్ చేతిలో ఓడిపోవడం అతీక్ అహ్మద్కు అస్సలు మింగుడుపడలేదు. దాని రిజల్ట్ ఏంటంటే పెళ్లైన కేవలం 9 రోజులకే రాజుపాల్ను నడి రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపారు. ఆ తర్వాత 2007లో యూపీలో ప్రభుత్వం మారడం, ఆ రాజకీయ మార్పులతో రాజుపాల్ భార్య పూజాపాల్ ఎన్నికల్లో అష్రఫ్ను ఓడించడం జరిగిపోయాయి. సరిగ్గా ఇదే టైంలో రాజుపాల్ హత్యకేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ తనను కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టాడు. ఈ వరుస సంఘటనలే అతని సామ్రాజ్య పతనానికి అసలైన టర్నింగ్ పాయింట్స్గా మారాయి. ఒక పక్క పరిస్థితులు మారుతున్నా అతనిలో అహంకారం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2008లో న్యూక్లియర్ డీల్ ఓటింగ్ టైంలో ఏ పార్టీ అయితే తనను పార్లమెంటుకు పంపిందో ఆ సొంత పార్టీ ఆదేశాలనే ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేశాడు. పోనీ అక్కడితో ఆగాడా?
2016లో ఏకంగా 320 కార్ల కాన్వాయ్తో భారీ ర్యాలీ చేస్తూ సిస్టంకే సవాల్ విసిరాడు. అన్నింటికి మించి 2018లో ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేయించి తాను జైలు శిక్ష అనుభవిస్తున్న డియోరియా జైలు లోపలికే తెప్పించుకుని మరీ కొట్టించాడు. ఇవన్నీ శృతి మించడంతో సుప్రీంకోర్టు నేరుగా ఎంటర్ అయ్యి అతన్ని యూపీ నుంచి గుజరాత్లోని సబర్మతి జైలుకు షిఫ్ట్ చేయాలని ఆర్డర్ వేసింది. అక్రమ సామ్రాజ్యాలను కూల్చాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలి? వాళ్ల ఫైనాన్షియల్ రూట్స్ని కట్ చెయ్యాలి. దశాబ్దాల పాటు భయంతో దౌర్జన్యాలతో అతి కూడబెట్టిన ఆస్తుల విలువ దాదాపు 11,000 కోట్ల రూపాయలు. ఎప్పుడైతే గవర్నమెంట్ యాక్షన్ స్టార్ట్ చేసిందో అక్రమ ఆస్తులపై బుల్డోజర్లు మోగడం మొదలైంది. ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేయడం లేదా పూర్తిగా నేలమట్టం చేయడం చేశారు. ఒక మాఫియా డాన్ ఆర్థిక మూలాలను సిస్టమ్ ఎలా కట్ చేసిందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 2023 స్టార్టింగ్లో జరిగిన విషయాలు చూస్తే అచ్చం క్రైమ్ థ్రిల్లర్లా అనిపిస్తాయి. తన ఉనికి కోల్పోతున్నానన్న భయంతో అతను చేసిన డెస్పరేట్ అటెంప్ట్స్ ఇవి. ఫిబ్రవరి 24న సాక్షి ఉమేష్ పాల్ను నడిరోడ్డుపై బాంబులు వేసి దారుణంగా చంపేశారు. సీసీటీవీలో రికార్డైన ఆ దృశ్యాలు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దాంతో పోలీసుల నుంచి ఊహించని రేంజ్లో కౌంటర్ అటాక్ మొదలైంది. వందలాది కేసులున్నా ఒక్కసారి కూడా శిక్షపడని అతీక్కు మొదటిసారిగా మార్చి 28న జీవిత ఖైదు పడింది. ఆ వెంటనే ఏప్రిల్ 13న ఆ దాడిలో ఉన్న అతని కొడుకు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు స్టేట్లో ప్యారలల్ గవర్నమెంట్ నడిపిన ఆ పెద్ద ఫ్యామిలీ నెట్వర్క్ పేక మేడలా కూలిపోయింది. కొడుకు అసద్ అలాగే మెయిన్ అనుచరుడు గులాం ఎన్కౌంటర్ అయ్యారు. భార్య షాయిస్తా పర్వీన్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. లాస్ట్కి అతీక్, అతని తమ్ముడు అష్రఫ్ ఇద్దరూ హాస్పిటల్ క్యాంపస్లోనే పబ్లిక్గా హత్యకు గురయ్యారు. ఏ సామ్రాజ్యమైతే భయంతో నిర్మించబడిందో అది అంతే భయంకరంగా ముగిసిపోయింది. నిజానికి ఈ పతనం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, మానసికమైనది కూడా. మేము పూర్తిగా మట్టిలో కలిసిపోయాం, చనిపోడానికి కొన్ని రోజుల ముందు అతీకన్న మాటలివి. ఆ భయంకరమైన డాన్ మెంటల్గా ఎంతలా బ్రేక్ అయ్యాడో ఇది చెప్తుంది. తన కొడుకు ఎన్కౌంటర్ గురించి విన్నప్పుడు, ఇక తన సామ్రాజ్యం పని అయిపోయిందని తెలిసినప్పుడు, ఒకప్పటి ఆ బాహుబలి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఓటమిని పబ్లిక్గా ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా ఒక ఎత్తైతే, చనిపోవటానికి ముందు పోలీసుల విచారణలో అతను చెప్పిన నిజాలు దేశ భద్రతా వ్యవస్థనే షాక్కు గురిచేశాయి. అతని నెట్వర్క్ కేవలం లోకల్గానో ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐకి, అలాగే లష్కరే తోయ్బా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్తో తనకున్న డైరెక్ట్ లింక్స్ను అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పంజాబ్ బార్డర్స్లో డ్రోన్ల ద్వారా వెపన్స్ ఎలా స్మగ్లింగ్ చేసేవాళ్లో ఈ ఇంటరాగేషన్లోనే బయటపడింది. ఒక గల్లీగుండ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ టెర్రర్ లింక్స్ వరకు అతను ఎదిగిన తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక పెద్ద చిక్కుముడి అలాగే మిగిలిపోయింది. ఆ రాత్రి లైవ్ టీవీలో కాల్పులు జరిపిన ఆ ముగ్గురు కుర్రాళ్లకి ఒకరితో ఒకరికి ముందే ఎలాంటి పరిచయమూ లేదు. వాళ్ల బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా సాధారణమైన కుటుంబాలు. మరి వాళ్లకు లక్షల రూపాయల విలువైన అంత ఖరీదైన జిగానా పిస్టల్స్ ఎలా దొరికాయి? నేషనల్ టీవీలో దేశం మొత్తం చూస్తుండగా ఆపరేట్ చేసిన ఆ మాస్టర్ మైండ్ ఎవరు? బహుశా ఈ జవాబులేని ప్రశ్నలు ఆ రాత్రి జరిగిన సంఘటనలు వెనుక ఇంకా దాగిన చీకటి రహస్యాలను మనకు గుర్తుచేస్తూనే ఉంటాయి. ఏదేమైనా దశాబ్దాల ఒక నేర చరిత్ర ఇలా లైవ్ టెలివిజన్లో ముగిసిపోవటం చరిత్రలో ఎప్పటికీ ఒక సెన్సేషనే.